శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు షాక్ ఇచ్చిన అనా లిజినోవా గారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసిన అనా కొణిదల అనేటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అసలు ఏం జరిగింది, ఏంటి ఈ వార్తలు, ఏంటి దేనికి వచ్చింది అంటే, నార్మల్గా మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే సోషల్ మీడియాలో ఎంత విపరీతమైనటువంటి అభిమానుల తాకిడి ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. గతంలో కూడా రేణు దేశాయ్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అనా లిజినోవా గారు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆమె చాలా హుందాగా, ఎంత హుందాగా అంటే చాలా సింపుల్గా మాట్లాడినటువంటి మాటలు మీకు ఒకసారి చెప్తా. రీసెంట్గా ఆమె ఇన్స్టాగ్రామ్లో చాలా చెప్పాలంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు. ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయనతో ఉండేటువంటి రిలేషన్ గురించి, అలాగే మిగతా విషయాల గురించి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేస్తున్నటువంటి జిమ్ గురించి కావచ్చు, చాలా విషయాల గురించి స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాని అడిగినటువంటి ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ ఇలా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా అని అడిగితే, ఎవరైనా బ్యాడ్గా కమెంట్ చేశారా పవన్ కళ్యాణ్ గారిని అని కూడా అడిగితే, అవును చాలాసార్లు చాలామంది కొన్ని రకాల మాటలు అన్నారు, కొంతమంది బూతులతో ఇష్టానుసారం మాట్లాడినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. నేను సింపుల్గా ఏమీ చేయను, అలాంటి వాళ్ళని చూసి జాలి పడతాను, అలాంటి వాళ్ళని చూసి నాకు ఎందుకో బాధ వేస్తుంది, వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటో నాకు ఐడియా ఉంది, ఇది పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పినటువంటి పరిస్థితిగా ఉంది అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆమె ఎంత అంటే ఇన్స్టాగ్రామ్కి రావటానికి ముందే ఆవిడకు ఒక ఐడియా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ ఎలా ఉంటుంది, జనసేన అభిమానులుగా ముసుగులో కూడా కొంతమంది చేసేటువంటి దాడి గురించి కూడా ఆమెకు ఒక క్లారిటీ ఉంది. సో అందుకనే చాలా క్లియర్గా ఆమె ఇస్తున్నటువంటి సందేశం కూడా, ఎవరైతే ఉన్నారో నన్ను హేట్ చేసేవాళ్ళు, ఇష్టానుసారం బూతులు మాట్లాడి నన్ను కమెంట్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని బ్లాక్ చేసి పెడతాను అని చెప్పి ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చి ఆమె క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది.